ఆహా, ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడాలి కదా, మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే. మేడం నమస్తే. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి తోటి ప్యానలిస్టులు అందరికీ నమస్కారం మేడం. చెప్పండి మేడం. ప్రసాద్ గారు, అజయ్ గారు చాలా విషయాలు మాట్లాడారు. తిరుపతిలో ఇలాంటివి చాలా జరిగినా కూడా వాళ్ళకు తిరిగి చేస్తూ ఉంటారు, ఇలాంటి సంస్కృతి ఉంది అని. నిజంగా అలాంటి సంస్కృతి ఉందంటారా ప్రసాద్ గారు? ఇంకోటి, దేశంలో చాలా ఆలయాలు ఇలాంటివి జరుగుతాయి కానీ ఎక్కడ ఇది బయట రాదు, కానీ కేవలం తిరుపతిలో జరిగితే మాత్రం ఇదంతా ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు? అదొక చిన్న చోరీ జస్ట్ అని మాట్లాడుతున్నారు. ఏంటి, చిన్న చోరీ అయినా పెద్ద చోరీ అయినా అది నేరమే కదా? ఇప్పుడు అజయ్ గారు, జగన్మోహన్ రెడ్డిది కాదు, జగన్మోహన్ రెడ్డిది కాదు తప్పు. పాపం ఆయన మనం తప్పు పట్టడానికి లేదు. స్క్రిప్ట్ రైటర్ పొరపాటు. అది స్క్రిప్ట్ రైటర్ రాసి ఏం స్క్రిప్ట్ ఇచ్చారో ఆ స్క్రిప్ట్ ని అదే విధంగా చదివాడు ఆయన. ఒక న్యూస్ రీడర్ ఏ విధంగా అయితే టీవీ ఛానల్ మీద కూర్చుకొని ఇటు చదువుతాడో అటు చదివాడు. దాంట్లో ఏముంది, ఏది చదవాలా, ఏది చదవకూడదు, మనం ఎట్లా మాట్లాడాలి ప్రెస్ ముందు అని తెలియటం లేదు ఆయనకి. పోనీ ఈ పరకామణి కేసుకు సంబంధించి నాలెడ్జ్ ఏమైనా ఉందంటే శుద్ధం. ఈ ఎఫ్ఐఆర్ కట్టింది మేం కాదు. పరకామణి కేసులో ఎఫ్ఐఆర్ కట్టమని మొత్తం తిరగతోడమని చెప్పింది మేము కాదు, కూటమి ప్రభుత్వం కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఒక భక్తుడు, ఎవరో ఒక జర్నలిస్టు హైకోర్టులో పిల్లు వేస్తే హైకోర్టు మొత్తం ఈ రాజీ ప్రొసీజర్ని ఒకసారి చూసిన తర్వాత ఒరే దొంగను పట్టుకున్నారు, 14 కోట్లు రాసుకున్నారు, స్వామివారి దగ్గర కొట్టేసిన సొత్తును మళ్ళీ స్వామివారికి గిఫ్ట్ ఇవ్వడం ఏంది? గిఫ్ట్ అంటే ఏంది? ఫస్ట్ వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ గిఫ్ట్? అయితే ప్రసాద్ గారు, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రసాద్ గారు, దేశంలో చాలా చోట్ల చాలా ఆలయాలు ఇలాంటివి జరిగినా కూడా ఎక్కడా కూడా ఇలా తిరిగి ఆస్తులు ఎక్కడ ఇవ్వరు, మేమిచ్చాము సంతోషించండి అని అంటున్నారు. అంటే మేమే తిరిగి ఆస్తి అంతకు. ఇప్పుడు ఫస్ట్ థింగ్, గిఫ్ట్ అంటే ఏంది? నీ సొత్తుని, నువ్వు కష్టపడి సంపాదించిన సొత్తుని తీసుకుని దేవుడికి ఇస్తే దాన్ని గిఫ్ట్ అంటారు. దేవుడి దగ్గర కొట్టేసిన డబ్బును మళ్ళీ దేవుడికి ఇస్తే అది గిఫ్ట్ ఎట్లా అవుతుంది? అది గిఫ్ట్ ఎట్లా అవుతుంది? దాని గిఫ్ట్ అంటే మీద కోర్టు పట్టుకునింది. ఒక దొంగని, ఇప్పుడు సాధారణ ఒక సైకిల్ దొంగతనమో మోటార్ సైకిల్ దొంగతనమో జరిగింది అనుకుందాం. దొంగని పట్టుకుంటాడు వాడు. మొదటి నుండి చిన్నప్పటి నుండి దొంగతనం చేస్తాడు. సార్, నేను చిన్నప్పటి నుండి 20 బైకులు దొంగతనం చేశాను, నా 20 బైకులు ఎత్తుకొచ్చి స్టేషన్లో ఇచ్చేస్తాను, దయచేసి నన్ను వదిలిపెట్టేయండి సార్ అంటే వదిలేస్తారా? నువ్వు చేసేది అది నీకు చాలా చిన్న దొంగతనం అనిపిస్తుందట. ఒక రకంగా చెప్పాలంటే చిన్న దొంగతనమే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో. ఎందుకంటే ఆయన 1,00,000 కోట్ల కేసులు ఆయన కోర్టులో తిరుగుతున్నాడు. వీడు కూడా 72,000 పాపం వీని ఇంతగా దారుణంగా హింసిస్తున్నారు ఒక చిన్న దొంగని. ఆయనకి ఎక్కడో చిన్నపాటి బాధ కలిగి ఉండొచ్చు. కాకుంటే మాట్లాడేటప్పుడు ఎంతమంది హిందువుల మనోభావాలు గాయపడుతుంది, ఏంది కథ అని ఆలోచించారు ఆయన. 14 కోట్లు రిటర్న్ ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? ఎవరి డబ్బు ఎవరికి ఇచ్చాడు ఆయన? పోనీ ఈ కేసుకి కూటమి ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఏం లేదు. సాక్షాత్ హైకోర్టు ఇంటర్ఫేర్ అయ్యి మొత్తం ఈ రాజీ ప్రొసీజర్ ఏదైతే లోగాదాలతో జరిగిందో దాన్ని రద్దు చేసి రీఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పింది. ఒక డీజీ స్థాయి అధికారి ఒక థెఫ్ట్ కేసుని సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటే డీజీ స్థాయి అధికారిని వేసి ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పింది, రీఇన్వెస్టిగేషన్. దాంట్లో విస్తుపోయే నిజాలు బయట వస్తాను. 1 by 1 వీళ్ళు చేసిన అరాచకాలు ఏందని. 14 కోట్లు అతను రిటర్న్ గిఫ్ట్ మళ్ళీ స్వామివారికి తీసిచ్చారట. ఏంది మీరు తీసిచ్చేది? స్వామివారి డబ్బు మళ్ళీ స్వామివారికి ఇచ్చారట. పైగా ఆయన మాట్లాడుతున్నారు, ఎప్పుడు జరిగింది? నా హయాంలో మేమే కనిపెట్టాము, వాడు దొంగను మేము పట్టుకున్నాము, మేమేదో సాధించేసినాం అనేసి. అది దాంట్లో ఏముంది ఆశ్చర్యం? నాకైతే అర్థం కాదు. దొంగను మీరు పట్టుకోవడం ఏంది? సాక్షాత్ వెంకటేశ్వర స్వామి పట్టించుంటే వాడిని, వెంకటేశ్వర స్వామి వచ్చి వాడిని పట్టించి ఆ కేసును క్లోజ్ చేసేసిన 2 సంవత్సరాలకి ఎవరో వెంకటేశ్వర స్వామి అనుగ్రహించి పిల్లు వేసి మళ్ళీ కోర్టు యొక్క డైరెక్షన్ ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది. ఈ విచారణ మొత్తం కోర్టు పరిధిలో ఉంటే అది వదిలేసి ఆయన కూర్చొని ఇట్లా స్క్రిప్ట్ రీడ్ ఏంది స్వామి అంటాడు ఆయన. 72,000 రూపాయలకి ఇంత పెద్ద శిక్ష విధించాలని అతనికి ఏంది స్వామి మీరు అని బాధపడుతున్నాడు ఆయన. స్వామివారి దగ్గర కొట్టేసిన డబ్బులు మళ్ళీ స్వామివారికి ఇచ్చేస్తే దాని పేరు గిఫ్ట్ అంట. ఇక్కడ
పోనీ ప్రొసీజర్ ఎట్ట తెలుసా? టీటీడీకి ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఏం తెలుసా ప్రొసీజర్? ఫస్ట్ ఈ ఆస్తులు పలానా వాళ్ళు టీటీడీకి రాసిస్తున్నారు, ఏదైనా దీనిపైన పబ్లిక్ అబ్జెక్షన్ ఉందా అని చెప్పి పేపర్లో నోటిఫికేషన్ ఇవ్వాలా. దానిపైన ఏదైనా పబ్లిక్ అబ్జెక్షన్స్ ఉంటే తీసుకోవాలా. పబ్లిక్ అబ్జెక్షన్స్ లేకపోతే మళ్ళీ దాన్ని గిఫ్ట్ గా స్వీకరించాలా. బోర్డులో అసలు ఆ తీర్మానమే లేదు, ఏమీ లేదు. రాత్రికి రాత్రి బోర్డులో పెట్టడం, తీర్మానించడం, గిఫ్ట్ తీసుకోవడం. మేడం సింపుల్ గా ఒకటి మేడం, ఇవల్ల ఎందుకు మేడం అంత వద్దు. తిరుమల కొండపైన ఒక నాయి బ్రాహ్మణ సోదరుడు పొరపాటున 10 రూపాయలు చేజాపి దగ్గర గుండు కొట్టినప్పుడు తీసుకుంటే వెంటనే వాడిని అరెస్ట్ చేస్తారు, సస్పెండ్ చేసి రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్ తీసేస్తారు అతన్ని. అంతెందుకు విఆర్ఓ ఒక 5,000 తీసుకుంటే రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్ జరుగుతుంది. అటువంటిది ఇంత పెద్ద హుండీలో డబ్బులు దొంగలిస్తే వాడిని ఒకే ఒక 6 నెలలకంత కేసు రాజీ చేసి వాడిని ఏమైనా ఉద్యోగం నుండి తొలగించిన బ్రేక్ తీసుకుందాం. రైట్, దేవాలయ వ్యవహారాల్లో అసలు ఇలాంటి వ్యాఖ్యలు తగిన మధుబాబు గారు స్పందించింది. ఒక చిన్న బ్రేక్ తర్వాత